సౌందర్యమును దాని ఐశ్వర్యమును కూడా నాశనం చేయటము జరిగింది. అలా 40 దినములు కురిసినటువంటి ఆ వర్షము లేదా ఆ ధారలు భూమిని ముంచెత్తగా సుమారు 5 మాసములు విస్తృతంగా నేల మీద ఉన్నాయి. ఆ కాలంలో ఏ జీవరాశి కూడా మిగలకుండా పోయింది. ఇలా 5 మాసములు గడిచిన పిమ్మట ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని 8వ అధ్యాయం నుండి కొనసాగిస్తున్నాడు. ప్రియులారా, 1వ వచనాన్ని మనం ధ్యానిస్తే, దేవుడు నోవహును అతనితో కూడా ఓడలోనున్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకము చేసుకొనెను. అంటే ఈ 40 దినములు వారు ఓడలోనికి వెళ్ళేటప్పుడు సమకూర్చుకున్నటువంటి ధాన్యమైతేనేమి, ఆహారమైతేనేమి, పానీయమైతేనేమి, ఇంకా ఆ 40 దినముల కాలములో ఉండేటువంటి ఆరోగ్య పరిస్థితులైతేనేమి, వాటి విషయంలో వారు అలాగే అవి ఏవి కూడా ఇబ్బంది పడకూడదు అనేటువంటి ఉద్దేశంతో వారిని గురించిన జ్ఞాపకము చేసుకొని అనంటే వారి మేలు కోరి వారి క్షేమము కోరి దేవుడు ఒక నిర్ణయానికి వచ్చేసాడనమాట. అంటే వెంటనే ఏం చేస్తున్నాడు అంటే, దేవుడు భూమి మీద వాయువు విసురునట్లు చేయుట వలన నీళ్లు తగ్గిపోయెను. దీనికి 1000 మెగావాట్ల మోటార్లు ఏం పెట్టలేదు ఆయన ఖాళీ చేయటం. అపార్ట్మెంట్ కింద ఉన్నటువంటి సెల్లార్స్ అన్ని మునిగిపోతున్నప్పుడు మన వాళ్ళందరూ బేంబేలు ఎత్తిపోతూ ఉంటారు, మోటార్ల మీద మోటార్లు పెట్టి పంపింగ్ చేస్తూ ఉంటారు. అయినా సమస్య పరిష్కారానికి వస్తున్నట్టుగా కనబడదు. దేవుడు ఒక గాలిని వీచేటట్లుగా చేశాడు. మా తాతయ్య ఎప్పుడూ ఒక మాట అంటుండేటువంటి వాడు, ఉత్తర గాలి దోలుతున్నది, ఇది ఆరోగ్యానికి అంత మంచిది కాదు, అలాగే పంట భూములు కూడా త్వరగా దెబ్బతింటాయి అనేటువంటి వాడు. అంటే దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి మనకి రాజస్థాన్, గుజరాత్, ఈ ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ మీదుగా మనకు వీచేటువంటి గాలులు మీరు గమనించి ఉంటే చాలా వేడిగా ఉంటాయి. అందులో తేమ ఏమాత్రము ఉండదు. ఆ గాలి గనక ఒక గంట సేపు మనకు ఏకదాటిగా తాకినట్లయితే చర్మము, పెదవులు తదితరమైనటువంటివన్నీ పొడిబారిపోతాయి, పగిలిపోతాయి కూడా. అంటే చలికాలములో చర్మము చిట్లినట్టుగా ఆ ఎండ లేదా ఆ ఉత్తర గాలి తోలినటువంటి సమయంలో కూడా అలాంటి పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు ఆ గాలి తోయటం మూలంగా ఏమవుతుందంటే, నేల మీద ఉన్నటువంటి, అంటే నేలలో తేమ ఉంటుంది కదంటే, నేలలో ఉన్నటువంటి తేమ అంతా కూడా ఆరిపోతుంది, అంటే పీల్చబడుతుంది అనమాట అందులో ఉన్నటువంటి వాటర్. అలాగే మన ఒంటిలో ఉన్నటువంటి మాయిశ్చరైజర్ అని అంటాం కదా, దానికి సంబంధించినటువంటి ఆ తేమంతా కూడా లాగేస్తూ ఉంటుంది.
పొడిబారిపోతూ ఉంటుంది, దాహం వేస్తూ ఉంటుంది, రైట్? ఇలాంటి ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. అంటే ఒక గాలి నీటిని ఆరిపోయేటట్లుగా చేయగలదు. అదే పనిగా సముద్రంలో మీద కొట్టిన, అదే పనిగా చెరువుల మీద కొట్టిన, అందులో ఉన్నటువంటి నీటిని అది పీల్చేస్తుంది, లేదంటే తోలేస్తుంది. అలా దేవుడు మరి కురిపింపచేసినటువంటి ఆ విస్తృతమైనటువంటి జలము భూమి మీద ఉండకుండా చేయున్నట్లుగా, దాని స్థాయికి తగినట్లుగా ఒక గాలిని వేయింపచేశాడు. ఆ గాలితో పాటు ఆ నీరంతా కూడా తగ్గిపోయింది. తగ్గిపోయింది అంటే దాని అర్థం ఏంటి? అదంతా ఆవిరైపోయిందో, లేదా ఆ గాలితో పాటు తీసుకుపోబడిందో. మెట్టుకి జలములు లేవు. అయితే ఆ జలములు ఏమై ఉంటాయి అనంటే మనం అర్థం చేసుకోవచ్చు. అటు ఇటు తిరిగి మరలా భూమి మీదనే పడే పరిస్థితి ఉంటే మరలా భూమి అంతా నిండిపోతుంది. అలా భూమి మీద పడలేదు. అలాగని ఆకాశంలో ఎక్కడ అంటే ఈ వాతావరణ పొరలలో ఎక్కడ లేదు. ఎక్కడి నుండి వచ్చాయో తిరిగి మరలా అక్కడికి వెళ్ళగలిగితేనే కానీ అంతటి జలము అక్కడ ఉండలేదు, రైట్? అలా జలములను తగ్గిపోజేశాడు. 2వ వచనంలో అగాధ జలముల ఊటలు ఆకాశ తూములను మూయబడెను. ఆకాశము నుండి కురియుచున్న ప్రచండ వర్షము నిలిచిపోయాను. అప్పుడు నీళ్లు భూమి మీద నుండి క్రమక్రమముగా తీసిపోవచ్చుండెను. 150 దినములైన తర్వాత నీళ్లు తగ్గిపోగా, 150 దినములు అంటే మనం చెప్పుకున్నాం 5 మాసం. ఏ 5 మాసములు? జల ప్రళయము ప్రారంభమైన తర్వాత 5 మాసములు. అప్పటి లెక్కలు అట్లాగే ఉంటాయండి అన్నీ. యేసు ప్రభుల వారు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి శకపురుషుడుగా అనౌన్స్ అయినటువంటి తర్వాతనే క్రీస్తుకు ముందు ఈ సంవత్సరము, క్రీస్తుకు తర్వాత ఈ సంవత్సరం అని లెక్కలు తేటగా ప్రపంచమంతా చెప్పుకోవటం జరుగుతున్నది. కానీ అంతకు ముందు ఒక సంఘటన ఏదైతే జరుగుతుందో, చెప్పుకోదగినటువంటి సంఘటనను కేంద్రంగా చేసుకొని దానికి ముందు ఇన్ని మాసములు, ఇన్ని సంవత్సరములు, దాని తర్వాత ఇన్ని మాసములకు లేదా ఇన్ని రోజులకి, ఇన్ని సంవత్సరాలకి అని మాట్లాడుకునేటువంటి వారు. ఇప్పుడు జల ప్రళయము అనేటువంటిది ఒక ప్రకృతి విపత్తు. అలాంటి విపత్తు అంతకు ముందు లేదు, ఆ తర్వాత కూడా లేదు, ఇక ముందు కూడా ఉండదు. అయినప్పుడు అదొక సంచలనాత్మకమైనటువంటి కేంద్ర బిందువు. అప్పుడు కాలమును చెప్పటానికి దాన్నే పరిగణలోనికి తీసుకొని బేస్ చేసుకొని ఆ ప్రళయము వచ్చిన 5 మాసముల తర్వాత అని అంటున్నాడు, రైట్? 3వ వచనం కదా. అప్పుడు నీళ్లు భూమి మీద నుండి క్రమక్రమముగా తీసిపోవచ్చుండెను. 150 దినములైన తర్వాత నీళ్లు తగ్గిపోగా 7వ నెల 17వ దినమున, ఏడవ నెల అంటే ఇప్పుడు ఇది ఇక్కడ ఏ 7వ నెల? అంటే ఇప్పుడు జలప్రళయం ఎప్పుడు ఆరంభమైంది, 7వ నెల ఎలా అయింది? ఒకసారి దాన్ని క్యాలిక్యులేట్ చేయండి.
అంటే 5 మాసములు 5 మాసములు నీళ్లున్నాయి కదా, 5 మాసములు నీళ్లున్నాయి. నీళ్లు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా 2 మాసములు నేలంతా కూడా బురదమయంగా చిత్తడితో ఉంది. చిత్తడి అంటే తెలుసు కదండి, రైట్. అంటే ఇంకా 2 మాసములు చిత్తడితో ఉందన్నమాట. 5 మాసములు నీళ్లతో ఉంది, 2 మాసముల రోజులు కూడా చెప్పాడు కదా, 17. అంటే అక్కడ నోవహు గారి 600 సంవత్సరము 2వ నెల 17వ దినమున ఆరంభమైంది, అవునా? ఇప్పుడు 7వ మాసము 17వ దినమున ఏం జరుగుతున్నది? ఓడ అరారతు కొండల మీద నిలిచెను. ప్రియులరా, ఈ అరారతు అనేటువంటి ఈ పదము లేదా ఈ పేరు లేదా ఈ పేరు కలిగినటువంటి పర్వతము ఒక చారిత్రాత్మకమైనటువంటి పర్వతం. ఇది ప్రజలందరి నోట నానేటువంటి విధముగా ఈ పర్వతము ఉండబోతుంది అని ఊహించుకొని, ఇది ఎందుకైనా మనం రాసుకుంటే అడ్వాంటేజ్గా ఉంటుంది అని రాసుకున్నటువంటి పేరు కాదు ఇది. మరో మాటలో చెప్పాలి అనంటే, ఆ పదమును లేదా పేరును దేవుడు ఈ బైబిల్ ఈ పేజీలో ప్రతిక్షేపించాడు కనుక అది చారిత్రాత్మకమైపోయింది. రైట్. అరారతు పర్వతము అనేటువంటిది నేడు టర్కీ దేశములో ఉన్నది. రైట్. అదొక టూరిజం ప్లేస్. ఇప్పుడు ఇది మీరు గూగుల్లో కనుక సెర్చ్ చేస్తే దాని గురించినటువంటి వివరాలన్నీ అందులో రాయబడి ఉంటాయి. అయితే మీరు ఒక విషయాన్ని గమనించాలి. ఇంత సత్యగ్రంథమైనటువంటి సమగ్ర వివరాలను తెలియచేసేటువంటి చారిత్రాత్మకమైన, శాస్త్రీయమైన, ఆధ్యాత్మిక, సాంఘికపరమైనటువంటి విషయాలన్నిటినూ తెలియచేసినటువంటి బైబిల్ని అర్థం చేసుకోలేక కొందరు, కావాలని వ్యతిరేక దృక్పథము కలిగి కొందరు బైబిల్ని తప్పుడుగా చిత్రీకరిస్తూ తప్పుడుగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అంటే దీన్ని సమర్థించేవారు ఉన్నారు, విమర్శించేటువంటి వారు కూడా ఉన్నారు. ఇది ఎంత వాస్తవమో అరారతు పర్వతమును గురించినటువంటి ఈ నోవహు ఓడను గురించినటువంటి చారిత్రాత్మకమైనటువంటి ఘట్టం ఏదైతే ఉందో దానిని గురించి కూడా సమర్థించేవారు ఉన్నారు, విమర్శించేటువంటి వారు ఉన్నారు. రైట్. సమర్థించేటువంటి వారిని గురించి, విమర్శించేటువంటి వారిని గురించి మరి మనకి ఈరోజు టెలివిజన్ రంగంలో నేషనల్ జియోగ్రఫీ ఛానల్ అని ఒకటి ఉంది. ఛానల్ కంటే ముందు దానికి ఒక ఆర్గనైజేషన్ ఉంది. ఈ ఆర్గనైజేషన్ వాళ్ళు అక్కడికి వెళ్ళి రీసెర్చ్ చేయటం ప్రారంభించారు. వారు చేసినటువంటి రీసెర్చ్ కొంత అయితే, ఇతరులు చేసినటువంటి పరిశోధనల అభిప్రాయాలు తీసుకోవటం ప్రారంభించారు. ఛానల్ వాళ్ళు ముఖ్యంగా అదే చేస్తూ ఉంటారు. అలాంటి పరిశోధనలో చైనా దేశస్థుడైనటువంటి ఒక ఆర్కిటెక్చర్, బై ద బై ఆయన ఫిల్మ్ మేకర్ కూడా, మంచి డైరెక్టర్, ఆయన
చెప్పాడు అంటూ వీళ్ళు చెప్పినటువంటి విషయం ఏంటంటే, నోవహు అంటే ఒక ఓడ అరారతు పర్వతం మీద ఆగింది అని చెప్పటానికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు అక్కడ చాలా ఉన్నాయనటానికి 99.9% నేను ధృవీకరించగలను. 1% నేను చెప్పలేను అని అన్నాడు. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ చెప్పినట్టే కదండి. 99 మీరు కొట్టి చూడండి గూగుల్లో, ఇవన్నీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. 99.9% ఇది నిజమని చెప్పగలను అని. ఒకరిద్దరెవరో కొంతమంది అదంతా నమ్మశక్యంగా లేదు అని చెప్పి మరి కొంతమంది రాయటం జరిగింది. కానీ నేను ఒక విషయం చెబుతున్నాను, మీరు జాగ్రత్తగా గమనించాలి. ఒక కర్ర, ఒక ఎండు కర్ర ఎండలో ఎండుతూ, వానలో తడుస్తూ, మంచులో కూడా ప్రభావితమవుతూ, రకరకాల వాతావరణ పరిస్థితులకు తట్టుకుంటూ ఎన్నాళ్ళు మనుగడలో ఉండగలదు అది? అంటే ఎన్నాళ్ళు తన రూపాన్ని కోల్పోకుండా, అది డిజాల్వ్ అవ్వకుండా ఉండగలదు? ఓ టేక్ కర్ర కావచ్చు, ఒక మధ్య కర్ర కావచ్చు. ఇక్కడ ఉపయోగించిన కర్ర ఏంటండి? ఓడకి ఏ కర్ర వాడినట్టుగా మనం చదువుకున్నాం ఏంటండి? చితిసారకపు, అంతే కదా? రైట్. ఆ కర్ర అయినా సరే ఎన్నాళ్ళు ఉండగలదు? ఈ సంఘటన జరిగి ఇంచుమించు ఎన్ని సంవత్సరాలు అవుతుందండి? క్రీస్తుకు పూర్వం అప్రాక్సిమేట్లీ 3000 సంవత్సరాల క్రితము జరిగినటువంటి సంఘటన. క్రీస్తుకు పూర్వం 3000 అనంటే ఇవి 2000 శకములు. 5000 సంవత్సరాలు ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ, మంచులో కూరుకుపోతూ, అది ఎన్నాళ్ళు అదే రూపాన్ని కలిగి ఉండగలదు చెప్పండి? ఉండలేదు. ఉండాలని రూలేం లేదు. ఉంచుతానని దేవుడు కూడా ఏమి, ఎందుకంటే ఇది భవిష్యత్ తరాలకు ఒక ఆనవాలుగా ఉంటుంది, ఒక రుజువుగా ఉంటుంది. దాన్ని అలాగే ఉంచుతానని కూడా దేవుడేమి చెప్పలేదు. మరి దానికి రుజువు ఏంటి ఏంటంటే ఎక్కడికి వెళ్ళి రుజువు చేయించాలి? ఎక్కడికి వెళ్ళి రుజువు చేయించాలి? అయినప్పటికీ ఈ పరిశోధక బృందం ఉంటుంది కదా, ఏం పరిశోధన? ఇది ఒక సంఘటన జరిగినప్పుడు ఇన్వెస్టిగేషన్ అంటే ఏదేని ఒక దొంగతనం జరిగినప్పుడు కానీ, ఒక మర్డర్ జరిగినప్పుడు కానీ ఏమైనా క్లూస్ దొరుకుతాయని చెప్పేసి దానికి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటారు. అలాగే ఈ పురాతత్వ సంబంధమైనటువంటి వస్తువులను గురించినటువంటి మూలాలు తెలుసుకునేటువంటి క్రమంలో ఇవి ఎంత కాలానికి సంబంధించినటువంటివి అని తెలుసుకోవటం కోసం కూడా వాటికి కొన్ని రకాలైనటువంటి పరీక్షలు ఉంటాయి. ఓకే, ఆ పరీక్షలను చేస్తూ ఇది ఇంత వయస్సుకు సంబంధించినటువంటి కార్బన్ డేటింగ్ అనే ఒక పరీక్ష చేస్తూ ఉంటాం. రైట్, కార్బన్ డేటింగ్
చాలామంది దీని మీద ఆధారపడి భూమి యొక్క వయస్సు ఇంత, ఈ చెట్టు యొక్క వయస్సు ఇంత, ఈ రాయి యొక్క వయస్సు ఇంత, ఈ ఎముక యొక్క వయస్సు ఇంత, ఈ కపాలం యొక్క వయస్సు ఇంత, ఈ మనిషి వయస్సు ఇంత, ఈ డైనోసార్ వయస్సు ఇంత అని చెప్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఒక విషయం గమనించవలసిన విషయం ఏంటంటే, కార్బన్ డేటింగ్ అని నువ్వు చెప్పేటప్పుడు అది ఎంత కాలము నుండి ఏర్పడింది అనేటువంటి విషయంలో ఖచ్చితత్వము అనేటువంటిది నువ్వు నిర్ధారించలేవు. అయినప్పటికీ ఇప్పుడు దాన్ని మనం లోతుల్లోకి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. అయితే వీటికి సంబంధించినటువంటి ఏవో చిన్న చిన్న పార్టికల్స్ దొరికినప్పుడు ఈ కార్బన్ డేటింగ్ను బట్టి ఇది ఎన్ని వేల సంవత్సరాలకు సంబంధించినటువంటి పదార్థము అని ఉవాచగా కొంతమంది శాస్త్రవేత్తలు చెప్పటం జరిగింది. ఆ లెక్కలు ఈ బైబిల్లో చెప్పబడినటువంటి లెక్కలకి సరిపోయేటువంటివి అని చెబుతూ ఉన్నారు. అయితే నేను ఒక గూగుల్లో ఒక వీడియోని గమనించాను. వీడియోలలో కూడా మళ్ళీ అనుకూల ప్రతికూల వీడియోలు చాలా పెట్టారండి. ఈ అనుకూలంగా చెప్పబడినటువంటి వీడియోలో ఒక దృశ్యం పెట్టారు. అది చూసినప్పుడు నాకు ఎందుకు నమ్మశక్యంగా అనిపించలేదు. ఏ మాటగా మాట చెప్పుకున్నాం. ఆ చెక్క ఎలా ఉందంటే, ఈరోజు మనం మార్కెట్లో సెకండ్ హ్యాండ్ కొనుక్కొచ్చుకుంటే ఎంత బాగుంటుందో అంత బాగుంది అది. అది సాధ్యమా అని అనిపించింది నాకు. ఈ 5,000 సంవత్సరాలు ఇలాంటి వాతావరణ ప్రతికూల పరిస్థితుల్లో ఉండి అంతే గొప్పగా, అంతే బాగా, అంతే క్వాలిటీతో ఉండగలిగే అవకాశము ఉంటుందా? సరే, ఎవరి ఆలోచనలు ఏ విధంగా ఉన్నా ఇందులో ఎక్కువ మెజారిటీ దానికి అవకాశం ఉంది, అది జరిగింది, ఇది దానికి రుజువులు ఇవి అని చెప్పి కొన్నింటిని వారు చూపెట్టడం జరిగింది. అందులో విలియం అనే ఒక వ్యక్తి, ఆయన ఆ పర్వతారోహణము చేసి ఒక బృందంతో వెళ్ళి నేను షూట్ చేసి తీసుకొచ్చినటువంటి ప్రూఫ్స్ అని చెప్పేసి ఒక వీడియో ఇవ్వటం జరిగింది. మీరు ఇప్పుడు చూడటం కష్టం అండి, మీకు వాట్సాప్లో షేర్ చేయటం జరుగుతుంది. ఎందుకంటే నేను ల్యాప్టాప్ తేలేదు, అలాగే ప్రొజెక్టర్ ఏమీ తేలేదు, ఫోన్లో ఉంది. బట్ అక్కడ కూర్చున్నటువంటి వాళ్ళకి ఫోన్ విజువల్ అంతగా కనబడదు. మీకు వాట్సాప్ షేర్ చేస్తాడు గ్రూప్లో, జీసస్ ఛానల్ గ్రూప్లో వస్తుంది, మీరు తర్వాత చూడండి. ఓకే, రైట్. మొత్తానికి దాని ఆనవాళ్ళు ఉన్నాయి అని చెప్పేటువంటి వారి సంఖ్య ఎక్కువగా ఉంది. రైట్. ఇతడు మంచివాడు అని అన్నప్పుడు కాదు చెడ్డవాడు అనేటువంటి వాళ్ళు కూడా సహజంగా ఎలాగైతే ఉంటారో, ఇది జరిగింది అని అంటున్నప్పుడు లేదు, దానికి ఏ రకమైనటువంటి ఆధారాలు కనబడటం లేదు అనేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వారి మాటలను పట్టించుకోవాల్సినటువంటి అవసరము లేదు. ఇక్కడ అసలైనటువంటి ఆధారం ఏంటంటే, అరారతు పర్వతము అనేటువంటిది ఒక పెద్ద ఆధారం, చారిత్రాత్మకమైనటువంటి ఆధారం. ఇదేదో మధ్యలో రాసుకున్నది అని అనుకుంటే పొరపాటు. ఎందుకంటే వీటికి మూల ప్రతులైనటువంటి కొన్ని ప్రతులు ఇప్పటికీ కూడా మరి బ్రిటన్లో ఉన్నటువంటి కొన్ని చర్చెస్కి సంబంధించినటువంటి ల్యాబొరేటరీలలో వాటిని సురక్షితంగా భద్రపరచడం అనేటువంటిది జరిగింది. అంటే మూల కాపీలు. రైట్. అలాంటి పురాతన కాపీలలో ఈ టర్మినాలజీ ఉంది, ఈ పదప్రయోగం ఉంది, అరారతు పర్వతము అనేటువంటి పేరు ఉంది. అంటే అప్పటికే చెప్పాడు అనంటే మరి ఆ పర్వతం ఇప్పటికీ మన కళ్ళ ముందు ఉన్నది కాబట్టి అది నిజము అనేటువంటి విషయము ధృవీకరిస్తున్నది. ఓకే, ధృవీకరిస్తున్నది.
అలా జరిగింది అని చెప్పటానికి ఈ పర్వతం పేరు మెన్షన్ చేయటాన్ని బట్టి, అలాగే ఈ పర్వతారోహణ చేసి పరిశోధన చేసినటువంటి వారి అభిప్రాయాలను బట్టి అది నిజము అని నమ్మటానికి అవకాశం ఉంది. అయితే అంతకంటే ముందుగా ఈ పరిశోధకులు పరిశోధన చేసి కొన్ని ఆధారాలను బట్టి ఇది నిజమే అని చెప్పే అంత పరిస్థితిలో క్రైస్తవుడు ఉండకూడదు. నెంబర్ 1, మన విశ్వాసమునకు ఆధారం ఏంటి? ఇక్కడ బైబిలే ఓ ముఖ్య ఆధారం. ఆ మాటకు వస్తే చరిత్రకు ఆధారం బైబిల్ ఆధారాన్ని గతంలో మనం చెప్పుకున్నాం. చరిత్రకే ఆధారం బైబిల్. కనుక బైబిల్లో వ్రాయబడింది మనం నమ్మడమే. ఇక వివిధ రకాలైనటువంటి వాటి కోసం మనం చూడవలసిన అవసరత ఎందుకు వచ్చింది, ఎందుకు వస్తున్నది అనంటే, బైబిల్ని నమ్మనటువంటి జటిల మనస్సు కలిగినటువంటి వారు కొంతమంది ఉంటారు. కాబట్టి మరి బాబు, ఇదిగో మా పుస్తకంలో ఉన్నదని దాంట్లో మీరు రాసుకున్నారు, మీరు రాసుకున్నది నేనెందుకు నమ్మాలి అని నువ్వు అంటున్నావు కదా. ఇదిగో బయటి వారు కూడా బైబిల్ని సమర్థిస్తూ వారి అభిప్రాయాలని ఇదిగో ఈ రకంగా మన దృష్టికి తీసుకొచ్చారని చూపించడానికి మాత్రమే అది రేరుగా మనం వాడుకోవలసినటువంటి విషయాలు. రైట్? అలా కొండ మీదికి వచ్చి ఆ ఓడ నిలిచింది. ఎన్ని రోజులకి? 7వ నెల 17వ దినము. రైట్? ఓకే. తర్వాత 5వ వచనంలో నీళ్లు 10వ నెల వరకు క్రమక్రమముగా తగ్గుచూ వచ్చెను. 10వ నెల మొదటి దినమున కొండల శిఖరములు కనబడెను. అంటే ఈ ఓడ ఇంకా శిఖరము కనబడక మునిపే ఆ పర్వతం మీద నిలిచిపోయింది. అంటే పర్వతం మీద 3 గజము అట్లుంటాయి కదా. రైట్? ఆ సమయంలోనే అది ఆ అరారత్ పర్వతం మీద నిలిచిపోయింది. అది నిలిచిపోయిన సుమారు 2 మాసములకి పర్వత శిఖరములు కనబడటం ప్రారంభించాయి. ఏమంటే ఇది చాలా 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 నెగటివ్ యాంగిల్లో మాట్లాడుకుంటే అది ఒక విపత్తు. దేవుని దృక్పథంతో ఆలోచిస్తే అదొక అద్భుతమైనటువంటి కార్యం. ఏంటంటే ఆకాశములో నుండి మనం చెప్పుకున్నటువంటి ఆ చివరంచున ఉన్నటువంటి అక్కడి నుండి నీటిని భూమి మీదకి తీసుకురావటం అంటే మామూలు విషయం కాదు. అలాంటి నీటిని మరలా ఆరిపోయేటట్లుగా అంటే వెళ్ళిపోయేటట్లుగా చేయటం అనేటువంటిది మామూలు విషయం కాదు. ఆ పిమ్మట 84 లక్షల జీవరాశులతో నిండి ఉన్నటువంటి ఓడను అంత భద్రముగా ల్యాండ్ చేయటం అనేటువంటిది అంత సామాన్యమైనటువంటి విషయము కాదు. ఆ పిమ్మట శిఖరములను ముంచెత్తినటువంటి ఆ నీటిని క్రమక్రమంగా తగ్గిస్తూ వస్తున్నటువంటి విధానమును మనం చూస్తూ ఉంటే ఏ టాలీవుడ్, ఏ బాలీవుడ్, ఏ హాలీవుడ్, ఎన్ని వుడ్డులు కలిసినా దీన్ని ఉన్నది ఉన్నట్లుగా చూపించగలిగేంత విషయము అంత సామాన్యమైనటువంటి విషయము కాదు. రైట్? ఇది విశ్వ సంఘటన. ఏదో దేశంలో జరిగినటువంటి సంఘటన, ఏదో ఖండంలో జరిగినటువంటి సంఘటన కాదు. ఇది విశ్వాంతరాలకు సంఘటన. ఆ రకంగా ఆ శిఖరములు కనబడటం ప్రారంభమైంది.
నీళ్లు 10వ నెల వరకు క్రమక్రమంగా తగ్గుచూ వచ్చెను. 10వ నెల మొదటి దినమున కొండల శిఖరములు కనబడెను. 40 దినములైన తర్వాత నోవహు తాను చేసిన ఓడ కిటికీ తీసి ఒక కాకిని వెలుపలికి పోవిడిచెను. అది బయటకు వెళ్ళి భూమి మీద నుండి నీళ్లు ఇంకిపోవు వరకు ఇటు అటు తిరుగుచుండెను. నోవహు గారు కాకిని విడిచిన ఉద్దేశం ఏంటంటే, పరిస్థితి ఎలాగుందో మాకు తెలియలాగున నువ్వు సంచరించి సమాచారాన్ని పట్టుకురమ్మన్నాడు. ఆయన ఉద్దేశం అది గమనించిందా, గమనించలేదా? ఒకటి. ఒకవేళ గమనించినా కూడా, బాబోయ్ ఇన్ని నెలలు ఆ ఓడలో నేను మ్రగ్గిపోయాను, బయటకు వస్తే ఎంత హాయిగా ఉంది, నేను మరలా పోతే అని చెప్పి అలా ఆలోచించుకొని వెళ్ళలేదా? మూడవది, ఇక్కడేమైనా కలేబరములు దొరికితే పీకు తిందామనేటువంటి ఆలోచనతో ఉండిపోయిందా? మెట్టికి అది విడవబడినటువంటి ఉద్దేశం మాత్రము అది నెరవేర్చలేదు. దాని బాధ్యతని విస్మరించింది. అలాగే దీన్ని మన జీవితాలకి కూడా అన్వయించుకోవలసినటువంటి అవసరం ఉందండి. దేవుడు మనలను ఈ లోకములోనికి పంపించాడు. నోవహు కాకిని ఓడలో నుండి బాహ్య ప్రపంచములోనికి పంపించినట్లుగా మనలను ఈ లోకములోనికి పంపించాడు. మోషే గారు 12 మంది గోత్రాలకు ఒకరి పెద్దల చొప్పున 12 మందిని కానా భూభాగంలోనికి పంపించాడు. పరిస్థితులు ఎలాగున్నాయో చూసి రమ్మని. 10 మంది ఏం చెప్పారు? అమ్మో అక్కడ పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు, పొడుగోళ్ళు ఉన్నారు, బలం కలిగిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో మనం పోరాడటం కష్టం, మనల్ని తుత్తునీయులుగా చేస్తారు, బ్రతికుంటే బలసాగైనా తినొచ్చు కానీ అక్కడికి మనం వెళ్ళటం మనకంత మంచిది కాదు అని అన్నారు. అంటే వీళ్ళు ఏ స్పిరిట్తో ఆ మాట అనగలిగారు అంటే, కేవలం వారికి ఉన్నటువంటి ఆలోచనతో మాత్రమే వారు ఆ మాట చెప్పగలిగారు. అంటే వారి సొంత ఆలోచన అని. కాలేబు యెహోషువలు మాత్రం ఏం చెప్పగలిగారు అనంటే, జీవము గల దేవుడు మన వెంట ఉండగా వారిని జయించుట మనకి సులువే. మనం అంతగా భయపడవలసినటువంటి అవసరం లేదు అని అన్నారు. అంటే వారు ఆలోచించినటువంటి విధానము వేరు. వారు ఏ కిటికీలో నుండి చూశారు అనంటే, దేవుడు అమర్చినటువంటి కిటికీలో నుండి చూశారు. అంటే దేవుని కోణములో చూశారు. అప్పుడు వాళ్ళకి అది ఎంత సవ్యంగా కనబడింది. పిల్లరా, వారు మంచి సమాచారాన్ని తీసుకురాగలిగారు, బలపరచగలిగారు. వారి మాటను బట్టి మీరు వెళ్ళగలిగారు, జయించగలిగారు, దాన్ని సాధించగలిగారు. ఇక్కడ ఈ లోకములోనికి మనల్ని పంపిస్తే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఆయన ఎందుకోసం పంపించాడు? తన సంకల్పమును నెరవేర్చుట కోసం మనల్ని పంపించాడు. ఆ సంకల్పము నెరవేర్చటానికి మనము ఏ మేరకి ఏకాగ్రత చేయగలుగుతున్నాము, శ్రద్ధను చూపించగలుగుతున్నాము, ఆసక్తిని పెంపొందించుకోగలుగుతున్నాము, ధైర్యమును కలిగి ఉన్నాము, సాహసము చేస్తున్నాము, ప్రయత్నం చేస్తున్నాము, ఎఫర్ట్ పెడుతున్నాము, మన బలమును ఉపయోగించి ఆ పనిలో నిమగ్నమైపోయి దాన్ని సాధించి, దేవా ఇదిగో చేయుటకు నీవు నాకు అప్పగించినటువంటి పనిని నేను భూమి మీద నెరవేర్చి
నిన్ను మహిమపరిచాను, నీ ఇష్టాన్ని నెరవేర్చాను తండ్రి అని ఎంతమంది ఏ మేరకి చెప్పగలుగుతున్నారు? లేదండి. చదువుకోకపోతే ఉద్యోగం రాదేమో అనేటువంటి భయం, ఉద్యోగమునకు ఒక రోజు ఆబ్సెంట్ అవుతే వాడు సస్పెండ్ చేస్తాడేమో అనే భయం, ఆ భయంలో భాగంగా అవసరమైతే చర్చికైనా డుమ్మా కొడుతున్నాం కానీ డ్యూటీకి మాత్రం డుమ్మా కొట్టడం లేదు. ఏమంటే మా సారు ఒప్పుకోడు అని అంటున్నావు, మరి నీ దేవుడు ఒప్పుకున్నాడా? నీ దేవుడు ఒప్పుకున్నాడా? సండే రాకపోయినా పర్వాలేదురా అని అన్నాడా? ఏమండి అన్నాడా?